హలో హాయ్, ఇది మన విశాఖపట్నం రైల్వే స్టేషన్. ఎందుకంటే చాలామంది విశాఖపట్నం ఎలా ఉంటుంది అని చూడాలని ఆసక్తి కలిగి ఉంటుందేమో. అందుకని మనం ఏం చేస్తున్నామంటే, మనం విశాఖపట్నం వెళ్ళాం కాబట్టి ఆ ఒకసారి చూడలేని వాళ్ళకి మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా చూపించేయాలని చెప్పేసి మళ్ళీ మీకు వీడియో మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను. చూడండి, ఇది విశాఖపట్నం స్టార్టింగ్లో ముందు సైడ్ అనమాట. అయితే చాలా బయట అయితే చాలా అద్భుతంగా ఉంది, చాలా అమోఘంగా ఉంది. ఏది ఏమైనా సరే ఈ రైల్వే స్టేషన్ చూపించాలని ఆశ కనుగొన్నాం. ఎందుకంటే మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే ఆ ప్రాంతంలో బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ చూపించడం మనకు అలవాటు కాబట్టి దీన్ని కూడా చూపిస్తున్నాం. ఈ రైల్వే స్టేషన్ ఏంటంటే చూశారు కదా, ఇది బయట సైడ్ అనమాట. మనం బయటకు వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ ఏదేమైనా సరే విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా బయట సైడ్ అయితే సూపర్, అసలు ఎక్సలెంట్. కానీ ఇది చూడాల్సిందే, అంటే చెప్పుకోదగ్గది. ఎందుకంటే విశాఖపట్నం అంత మంచి సిటీ. అంటే కొన్ని ఏరియాల్లో సూపర్, కొన్ని ఏరియాలో అయితే చెప్పబడలేదు అనుకో. కానీ కొన్ని ఏరియాల గురించి మనకెందుకు, మనం చూపించే ఏరియా మాత్రం రైల్వే స్టేషన్లో ఆ విధంగా మీకు చూపించాలని ఆశ కలుగున్నాను. ఏదైనా చూశారు కదా, ఇది ప్లాట్ఫారం మీద పైన, అంటే మనం అవతల దాటాలి కాబట్టి, రైల్ ట్రాక్ దాటాలి కాబట్టి పైన చూపిస్తున్నాను ఇవన్నీ. ఏదేమైనా సరే మీకు రైల్వే స్టేషన్ చూపించడానికి కొంచెం నా వంతు కొంచెం కృషి చేసినట్టే. ఎందుకంటే ఇలా తీసేటప్పుడు కొంతమంది తీయొద్దని చెప్పడం, కొంతమంది మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. అయినా కానీ మనం ముందుకు పంపించారు కాబట్టి ఏ విధంగా చేస్తాము. చూశారు కదా, ఇప్పుడు మనం కింద దిగుతున్నాం అనమాట. ఇందాక చూపించింది బయట సైడ్, ఇది లోపల, అంటే ఫస్ట్ ప్లాట్ఫామ్. అంటే టికెట్ తీసుకున్న కౌంటర్ కానీ ఫస్ట్ ప్లాట్ఫామ్కి వచ్చాం. ఇవన్నీ కూడా ఏంటంటే చూపించడానికి మనం చూస్తాం. చూశారు కదా, ఏదైనా రైల్వే స్టేషన్ సూపర్ అన్నమాట. ఇది రైల్వే స్టేషన్ ఒకవేళ మేము చూడలేదు అన్న వారికి మనంతగా మనం చూపిస్తాం. అంటే ప్రతిదీ ఉంటుంది రైల్వే స్టేషన్లో. ఒకవేళ మీరు ఏమైనా కొనుక్కోవాలంటే మీరు బయలుదేరేటప్పుడు బయటే కొనుక్కొని చేసుకోండి. ఎందుకంటే ప్రతి దాని మీద 10 రూపాయలు ఎక్కువ అనేది ఉంటుంది. 5 రూపాయలు 10 రూపాయలు ప్రతి వస్తువు మీద ఛార్జ్ ఎక్కువ వేస్తారు. ఏదేమైనా ట్రైన్ ప్రయాణం ఏదైనా సరే మీరు వచ్చేటప్పుడు ఇంటికాడ చేసుకుని రండి. అంటే ఎందుకు చెప్తారంటే, మనం వీడియోలో అంతవరకు చూస్తారేమో మనకు తెలియదు, కానీ లాస్ట్ దాకా చూస్తాను లేదనేది. చూసేటప్పుడు మీ వంతుగా ఇంటికాడ నుంచి మాత్రం ఏదైనా తినేదానికి స్నాక్స్ చేసుకొచ్చేసుకోండి. మనం అప్పటికప్పుడు రైల్వే స్టేషన్లో తినాలంటే కష్టం. ఎందుకంటే అక్కడ రైల్వే స్టేషన్లో సమోసాలు కానీ కూల్ డ్రింక్ కూడా అసలు అంతా మోసమే. మన కంపెనీ డ్రింక్ అనుకుంటున్నాం, కానీ ఆ సీల్ అయితే కంపెనీది ఉంటుంది. డ్రింక్ అయితే మాత్రం అది బాగోట్లేదు. టీ కానీ కాఫీ కానీ లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ ఏవి కూడా అంత చెప్పుకోదగ్గ లేవు. ఏదైనా కానీ ఆయన చోట కట్టడం జాలి పడొద్దు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి శాలరీ ఎక్కువ ఉంటుంది, చెప్పుకోదగ్గ శాలరీలు ఉంటాయి. ఎందుకంటే రైల్వే స్టేషన్లో పనిచేసే వాళ్ళు ఎవరిని అయ్యో అని మనం అనుకోవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందరి మీద ఎక్కువ జీతాలు ఎవరికంటే సెంట్రల్ గవర్నమెంట్. అంటే వీళ్ళకి మాత్రం శాలరీలు ఎక్కువే ఉంటాయి. మనతో పోల్చుకుంటే మనం బాధపడలేదు. ఎందుకంటే వాళ్ళు చిమ్మేవాళ్ళు లేకపోతే వీళ్ళకి సిబ్బంది అని చెప్పి. కానీ జాలిపడాలి, ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలని కాపాడుతున్నవారు కాబట్టి వాళ్ళు గొప్ప సైనికులే. అంటే మన దేశం కొరకు యుద్ధం చేస్తున్న సైనికులు ఎంత గొప్పవారు. మరి మన కోసం డాక్టర్లు అనుదినము అలిపేరక్కంట ఎంతైతే ప్రయాసపడుతున్నారో. ఏది ఏమైనా రైల్వే స్టేషన్ మీకు చూపించగలిగాను. ఇది చూసారా ఎలా ఉందో చూడాలంటే అతను రైల్వే స్టేషన్ లాగా లేదు. చుట్టూ అద్దాలు, ఇంకా కొంచెం మెయింటైన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. బాగానే ఉంది. కాబట్టి చూసారు ఎంత చూడటానికి ఇది ఏదో షాపింగ్ మాల్లో ఉంది కదా. ఇది షాపింగ్ మాల్ అయితే కాదు, మన విశాఖపట్నం రైల్వే స్టేషన్. ఇది చూపించడానికి మాత్రం గొప్పగానే చూపిస్తున్నాం. ఏదేమైనా సరే రైల్వే స్టేషన్ చూడాలి. ఇది అటు సైడ్ ఇటు సైడ్, రైల్వే స్టేషన్ అటు సైడ్ ఇటు సైడ్. ఇది చూడండి. ఏదేమైనా సరే రైల్వే స్టేషన్ చూపించడానికి మాత్రం మనవంతుగా మనం కొంచెం కృషి చేస్తున్నాం అన్నమాట. అద్భుతాలు చూడాలి, ఆశ్చర్యకారాలు చూడాలంటారు కదా, అట్లా ఏంటంటే ఇది చూడటానికి అంటే ఇలా ఉంటుందా అని. కొంతమందికి ట్రైన్ ఎక్కడ ఉంది భయం, రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా భయం. అందుకే ఏంటంటే అలాంటి వారికి విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందని చూపించడానికి అనమాట. అంటే చూశారు కదా, ఇక్కడైతే మన కింద కూడా దిగలదు, దాన్ని ఎక్కితే చాలు అదే కింద తీసుకెళ్ళిపోద్ది.
ఉమ్. వీళ్ళందరూ మేము విహారయాత్రకి వెళ్ళినట్టుగా మేమందరం టీం అంతా వెళ్ళాం, మా టీము సభ్యులు వాళ్ళందరూ. ఉమ్. పాపం రాత్రి అంతా నిద్ర లేదు, వెళ్ళేటప్పుడు నిద్ర లేదు, మళ్ళీ ఎలాగెళ్ళాం అలాగే నిద్ర లేకుండా వస్తున్నాం అనమాట. నిద్ర అనేది మాకు కరువైపోయింది. ఎందుకంటే నెల్లూరు నుంచి అక్కడికి వెళ్ళాలంటే అసలు ఆ ట్రైను, ఇప్పుడు మేము ఎక్కేబోయే ట్రైను అస్సలు ఖాళీ లేదు. అది అందరూ ఇందులో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ అబ్బా అది రిజర్వేషన్ చేసుకున్నాం కానీ ఒక్క సీట్లో ముగ్గురు నలుగురు, బాత్రూంలో అయితే వాటర్ ఉండదు. ఇది ఎంత ఘోరం అంటే ఈ ట్రైన్ ఏదో కానీ అసలు నిజంగా వాటర్ ఉండదు. అసలు ఎవరు సిబ్బంది పట్టించుకోరేమో తెలియదు. 10-11 అయింది, మినరల్ వాటర్ ఉంది అక్కడ, 5 రూపాయల వాటరు, ఆ వాటర్ లేదు. కనీసం మేము వెళ్ళేదో 11:30 అయింది. ఆ 11:30 దాకా కూడా అది వాటర్ ప్లాంట్ ఇది 5 రూపాయలది. కానీ 11:30 దాకా కూడా ఇక్కడ వాటర్ ప్లాంట్ లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆ కొన్ని స్టేషన్లు ఏంటంటే పట్టించుకోవట్లేదు, దాన్ని పట్టించుకోవాలి. మేము ఎక్కిన ట్రైన్ అయితే అస్సలు ఎందుకులే కానీ నీళ్ళు వాటర్ లేదు. అసలు ఎంత ఘోరం, ఎంత అన్యాయం అంటే చెప్పుకోదగ్గది అసలు. అంటే విశాఖపట్నం రైల్వే స్టేషన్ గురించి చెప్పట్లేదు, ఈ ట్రైన్ గురించి చెప్తానమాట. ఎందుకంటే ట్రైన్లో దూరం జర్నీ చేసేవాళ్ళు ఖచ్చితంగా మీరు ఫోన్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి కంప్లీట్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడున్న మనం ఫోన్ చేసినట్లయితే అక్కడున్న సిబ్బంది తీసుకుంటారు. ట్రైన్లో వాటర్ లేకపోతే వేలాది లక్షలాది మంది ప్రజలు ఎక్కి దిగుతుంటే ఆ బాత్రూంలు ఎంత గలీజ్ చేసేస్తారంటే అబ్బో అసలు నిజంగా చెప్పుకోకూడదు. అది తలుచుకుంటే కూడా మనం ఒక పూట అన్నం తినడం కష్టం, అంత భయంకరంగా ఉంటుంది అన్నమాట. అవన్నీ చూశారు కదా ఎంత విశాలంగా ఉందో రైల్వే స్టేషన్, విశాఖపట్నం రైల్వే స్టేషన్. ప్రస్తుతానికి మేము టిఫిన్ దారిలోనే